అందరికీ నమస్తే. డిఎస్సి ఉచిత గైడెన్స్ కౌన్సిలింగ్ సెషన్కు స్వాగతం. మిత్రులారా, మీరందరూ ఉద్యోగం కొట్టాలనేటటువంటి ఆశిస్తూ మీకు అనునిత్యం ప్రత్యేకంగా ఈ ఉచిత గైడెన్స్ క్లాసులు ఇచ్చేటటువంటి సందర్భాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలి. అందరికీ జాబ్ సాధించాలనేటటువంటి కోరిక ఉంటుంది. అయితే కొంతమంది జాబ్ సాధిస్తున్నారు, కొంతమంది జాబ్ సాధించలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మాత్రమే నీకు ఉద్యోగాన్ని తెప్పిస్తుంది, నీ తల్లిదండ్రుల కలలను నెరవేరుస్తుంది, సమాజంలో నీ విలువను పెంచుతుంది. నువ్వు ఎవరికో ఇచ్చుండేటటువంటి వాగ్దానాలను, ఎవరికో ఇచ్చినటువంటి ఛాలెంజ్లను నెరవేర్చేది సమయం మాత్రమే. అది బాగా గుర్తుపెట్టుకో. సమయం మాత్రమే నీకు ఉద్యోగాన్ని తెచ్చిపెడుతుంది. ఆ సమయం ఇప్పుడు ఉంది. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలనేటటువంటి అంశం పైన మాత్రమే ఈ వీడియో నేను చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇది మన జీవితానికి సంబంధించినటువంటి విషయం. ఎవరికి సంబంధించింది కానే కాదు. నీ జీవితం పైన ఎంతోమంది ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఎంతోమంది నీ జీవితం బాగుపడాలని కోరుకుంటున్నారు. చాలామందికి ఛాలెంజ్ కూడా నీ జీవితం గుర్తుపెట్టుకో. కాబట్టి వెంటనే ప్రయత్నం చేయండి. వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయడంతో పాటు హైప్ చేసినట్లయితే అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని నా ఫీలింగ్. వీడియోలోకి వస్తే డిఎస్సిలో మీ టార్గెట్ ఎన్ని మార్కులకు గుర్తుపెట్టుకోండి. మీ టార్గెట్ ఎన్ని మార్కులకు మీరు ఫిక్స్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. దాంట్లో మీ గోల్ ఏంటి? టీచర్ జాబ్ సాధించడం. మరి టీచర్ జాబ్ సాధించాలంటే అహర్నిశలు కృషి చేయాల్సిందే. ఆషామాషిగా వాళ్ళు చెప్పినట్టుగా 3 నెలలు చదివాను, 2 నెలలు చదివాను, ఈ మాటలన్నీ పక్కన పెట్టండి. ఇంకా నోటిఫికేషన్ రాలా. ఖచ్చితంగా ఉగాది నాటికి జాబ్ క్యాలెండర్ అయితే వస్తుంది. ఆ రోజు డిఎస్సికి సంబంధించినటువంటి తేదీలు కూడా ప్రకటిస్తారు. ఇప్పటి నుంచి నీ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తే కూడా నువ్వు 100% జాబ్ సాధించుకుంటావు. చివరిగా వచ్చిన తర్వాత, ప్రెజర్ పడిన తర్వాత జీవితాంతం అలా తక్కువ జీతానికి పనిచేసేటటువంటి ఉద్యోగంలోనే ఉండిపోవద్దు. నీకు టాలెంట్ ఉన్నట్లయితే దాన్ని బయటపెట్టు. నేను చాలాసార్లు మీకు చెప్తూనే ఉంటాను, నీళ్ళు ఎంత నాలెడ్జ్ ఉన్నా నీకు జాబ్ వస్తుందో రాదో తెలియదు, కానీ నువ్వు హార్డ్ వర్క్ చేస్తే మాత్రం 100% నీకు జాబ్ వస్తుంది. అందుకే నీకు టార్గెట్ ఎంత అనేది నేను ఫిక్స్ చేస్తాను. ఇప్పుడు ఆ ఫిక్స్ చేసుకుంటే నీకు జాబ్ వస్తుందో ఆ ఒక శాస్త్రీయమైనటువంటి అంచనాని నేను మీ దగ్గరకు తీసుకుని వస్తాను. ఒక శాస్త్రీయమైనటువంటి అంచనాను మీ దగ్గరకు తీసుకుని వస్తాను. ఎందుకంటే మనము లాస్ట్ డిఎస్సిలో మీరు రాసినటువంటి పేపర్కు ఎన్ని మార్కులు వచ్చిందో ఖచ్చితంగా వేసుకోమని చెప్పాను. అందరికీ నేను ఈ విధమైన నోట్స్లు ఇచ్చాను. ఇక్కడ ఆఫ్లైన్లో జరిగే వాళ్ళందరికీ నోట్స్లు ఇచ్చి రోజు కనీసం ఒక 20 మందిని కూర్చోబెట్టుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్తో సహా కష్టమైన సబ్జెక్టులు ఏంది, ఇష్టమైన సబ్జెక్టులు ఏంది, లాస్ట్ డిఎస్సిలో నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎక్కడ నువ్వు జాబ్ మిస్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తున్నావు, నీ టార్గెట్ ఎంత ఫిక్స్ చేసుకున్నావు, ఎందుకు టార్గెట్ ఫిక్స్ చేసుకున్నావు, ఇప్పుడు దానికి అనుకూలంగా నీకు డైలీ టెస్ట్లో 50 మార్కులకి ఎన్ని మార్కులు వస్తుంది, వీక్లీ గ్రాండ్ టెస్ట్లో ఎన్ని మార్కులు వస్తుంది అని అనునిత్యం నేను వాళ్ళని వెంటబడి ప్రతి సందర్భాన్ని మనం వాళ్ళకు ఉపయోగిస్తున్నాం. మీరు కూడా ఇంట్లో ఫస్ట్ ఇలా నోట్స్ ఒకటి పెట్టండి. నోట్స్ పెట్టిన తర్వాత మీ పేరు పెట్టుకొని టార్గెట్ రాసుకోవడానికి ముందు నీ పేరు కింద నీ డిసిగ్నేషన్ రాసేయి. ఎవరో చూస్తారో నువ్వు ఫీల్ అవ్వద్దు. ఇది నీకు అద్భుతమైన అవకాశం. వెంటనే నీ పూర్తి డీటెయిల్స్ రాసుకొని నీ టార్గెట్ పెట్టుకొని, మొన్న వీడియోలో నేను కేస్ స్టడీలో 10 పాయింట్లు చెప్పాను. ఆ 10 పాయింట్లు నువ్వు ఖచ్చితంగా రాసుకొని తీరాల్సిందే. మీకు ఆఫ్లైన్లో నేను చేస్తున్నా, ఇప్పుడు మీ టార్గెట్ నేను ఫిక్స్ చేస్తా. ఈ టార్గెట్ ఫిక్స్ చేయడానికి ముందు మీరు నోట్బుక్ పెట్టండి. మీతో పాటు ఇంక 100 రోజులు డిఎస్సికి ఉందనుకుంటే 100 రోజులు ఆ నోట్బుక్ని తీసుకెళ్ళండి. ప్రతిరోజు ఆ నోట్బుక్ని చూడండి, అందులో లోటుపాట్లు రాసుకోండి. అలా రాసుకొని ఇప్పుడు కొత్తగా నేను ఆఫ్లైన్లో అందరికీ నేను అది రివిజన్ టెస్ట్ కానీ రెగ్యులర్ బ్యాచ్ కానీ పేరున వాళ్ళ యొక్క కేస్ స్టడీని నేనే పరిశీలిస్తున్నా. ఆన్లైన్లో కూడా మీకు గమనించండి, 1వ తేదీ నుంచి స్టార్ట్ అయింది కౌటిల్య ఎస్జిటి అనేటటువంటిది. వీడియోలు చూడమంటున్నా. వాళ్ళని కూడా చెప్తున్నా, నోట్స్ పెట్టండి. సపరేట్గా వాట్సాప్ గ్రూప్ పెడుతున్నాం వాళ్ళకు. అందులో మాట్లాడే అవకాశం ఇస్తాం. మీరు ప్రత్యేకంగా మాట్లాడచ్చు. ప్రతిరోజు నోట్స్ ఇస్తున్నాం. ఈరోజు ఇంగ్లీష్ నోట్స్ ఇచ్చాం. అద్భుతంగా చదవండి. రేపు ఎన్సేఫ్ పైన మీరు చదవాలి. మామూలుగా మీకు అందరికి కూడా మామూలు ఎగ్జామ్ పెడుతున్నాం. ఆఫ్లైన్లో పెట్టే ఎగ్జామ్ ఆన్లైన్లో పెట్టేస్తున్నాం. ఈసారి పీడిఎఫ్ డౌన్లోడ్ ఇచ్చాం. ప్రతిరోజు మీకు ఇచ్చేటటువంటి దాన్ని ఈ ఎగ్జామ్ డైలీ టెస్ట్ని, అది డైలీ టెస్ట్ కావచ్చు, వీక్లీ గ్రాండ్ టెస్ట్ కావచ్చు, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. పీడిఎఫ్ డౌన్లోడ్ చేస్తే మీకు ఇంత కట్టొస్తాయి పేపర్లు. ఇదే నీ సీక్రెట్, గుర్తుపెట్టుకో. ఎవరిని నమ్మద్దు. ఏ విషయంలోనూ కూడా నువ్వు రాసుకో, ఎన్నిసార్లైనా రాసుకో.
అలా చేతిలో పేపర్ తాకి జ్ఞానేంద్రియాల ద్వారా స్పర్శిస్తే ఎక్కువ కాలం గుర్తుంటుంది కదా. కాబట్టి అలా చేసుకొని నీ టార్గెట్ పెట్టుకొని డైలీ టెస్ట్, వీక్లీ టెస్ట్ ఎన్ని మార్కులు వస్తున్నాయి, లోపాలన్నీ రాసుకుని వస్తే వాట్సాప్లో టచ్లో ఉంటాం కాబట్టి ఏదో ఒక సందర్భంలో మీకు నేను గైడెన్స్ ఇస్తూనే ఉంటాను. ఏమాత్రం వదులుకోకుండా ఆ ప్లాన్ని దీంతో కూడా ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇప్పుడు వర్షాల విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు లాస్ట్ డిఎస్సిలో మీరు కొన్ని మార్కులు పొందుంటారు. ఎన్ని మార్కులు పొందారనేది నీట్గా కేస్ స్టడీలో ప్రీవియస్ బుక్లెట్ ఉంది కదా, ఆ ప్రీవియస్ బుక్లెట్ని మనం ఆ పేపర్ డౌన్లోడ్ చేసుకొని మీరు రాయండి. రాస్తే లాస్ట్ డిఎస్సిలో ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరుని తీసుకుందాం, అప్రాక్సిమేట్గా చిత్తూరుని చేసుకుందాం. చిత్తూరులో ఓసీకి 78 ఆగింది, బీసీఏకి 74.9, బీసీబీకి 73, బీసీసీకి 55, బీసీడీకి 74, SC1కి 42, ఇది లేదు, SC2కి 66, SC3కి 74 హైయెస్ట్ కాంపిటీషన్ ఉంది, ST 64, ఈడబ్ల్యూఎస్ 71 మీకు తెలుసు. ఇప్పుడు మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి? ఫర్ ఎగ్జాంపుల్ నీకు 72 మార్కులు వచ్చి ఉంటాయి. మీరు బీసీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అనుకుందాం. లాస్ట్ ఇయర్ ఎంత కాగింది బీసీలో? ఇక్కడ చూడండి, ఇక్కడ బీసీలో 74.9 నుంచి 74 ఈ మధ్యలో ఆగింది. బీసీసీని పక్కన పెడదాం. ఇప్పుడు మీ టార్గెట్ ఏం చేసుకోవాలి అంటే, నువ్వు 90 మార్కులకు పెట్టుకుంటావా, 85 మార్కులకు పెట్టుకుంటావా, 80 మార్కులకు పెట్టుకుంటావా అనేటటువంటిది ఆలోచన చేయాలి. 80 మార్కులకు అనేది సజెస్టబుల్ కాదు. ఎందుకు కాదు అంటే, మన టార్గెట్ 80 మార్కులకు పెట్టుకున్నప్పుడు 80కి రీచ్ అవుతే మనసు సాటిస్ఫై అయిపోతుంది. లేదంటే ఇంకా కొంచెం వెనుక ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దీన్ని అనునిత్యం నువ్వు ఫాలోఅప్ చేస్తావు కాబట్టి టార్గెట్ ఎప్పుడు కూడా ఎక్కువకు పెట్టు. లుకప్ ఎయిమ్ హై, నీ టార్గెట్ని ఎప్పుడు ఎక్కువ పెట్టు. ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు ఒక ట్రైన్ బయలుదేరుతుంది అనుకున్నాం. వెంకటాద్రి ట్రైన్ బయలుదేరుతుంది 6:35కి ఇక్కడ బయలుదేరుతుంది. నారాయణాద్రి ట్రైన్ బయలుదేరుతుంది 6:20కి బయలుదేరుతుంది. హైదరాబాద్కి ఎప్పుడు చేరుతుందో మీకు తెలుసు, రేపు ఉదయం 6:20కి చేరుతుందంటే ప్రతి స్టేషన్లోనూ టైం మెయింటైన్ చేస్తేనే అక్కడ చేరుతుంది, అక్కడ చేరదు. మీరు కూడా అంతే. టార్గెట్ పెట్టుకున్న తర్వాత నీకు ఓపిక ఉంటే 90 మార్కులకు పెడితే యు ఆర్ గుడ్, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ యువర్ టార్గెట్. లేదనుకుంటే 85 మార్కులకు టార్గెట్ పెట్టండి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గించదు. టార్గెట్ పెట్టిన తర్వాత మీరు మొదటి ప్రయాణాన్ని స్టార్ట్ చేయండి. ఈ మొదటి ప్రయాణాన్ని స్టార్ట్ చేసేటప్పుడు ఒకేసారి మార్కులు పెరగలేదని నువ్వు ఒత్తిడికి గురి కావద్దు. చాలామందిని చూస్తుంటాం. ఇక్కడ వచ్చేస్తారా, నెల రోజుల్లో జీవితమే మారిపోవాలనుకుంటారు. కుదరదు. కనీసం 3 నెలలు పడుతుంది. వారం రోజుల్లో వెంటనే మార్కులు రాలేదని తప్పన పడిపోతారు. పరిగెత్తుకుంటూ వస్తారు, నాకు మార్కులు పెరగలేదు, టెన్షన్ వచ్చేస్తుంది, తలనొప్పి వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది సార్ అంటే. ఎందుకంటే ప్రతిరోజు మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేస్తుంటాం కాబట్టి ఆ భయం వచ్చేస్తుంది సార్ అంటారు. ఓకే, బాగానే ఉంది, అద్భుతంగా ఉంది. మరి దానికి కావాల్సిన సమయం నీ బాడీకి ఇస్తున్నారా? నిజాయితీగా చదివేటటువంటి వాళ్ళు 24 గంటల సమయం ఉంటే 7 గంటలకి 6 నుంచి 7 గంటలకు నిద్రకు తీసేయండి. ఇదేం కాదు, తీసేయండి. మిగిలిన సమయం చదువు కేటాయించండి. ఎక్కడ టైం వేస్ట్ అవుతుందో దాన్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఓమిట్ చేయండి. ఫ్రెండ్స్తో మాట్లాడడం టైం వేస్ట్ అవుతుంటే పక్కన పెట్టండి. ఫంక్షన్లకి, బర్త్డే పార్టీలకు, ఇంకొకటి మ్యారేజ్లకు వెళ్ళేటటువంటి కాబట్టి దాన్ని తగ్గించండి. ఎందుకంటే ప్రభుత్వం చెప్పేసింది ఆల్రెడీ మిత్రులారా, మళ్ళీ ఛాన్స్ ఇది. నీకు టార్గెట్ ప్రకారం మార్కులు తగ్గితే ఆ రోజు రాత్రికి నువ్వు తక్కువ తిన్నా నష్టం లేదు, అసలు ఆ రోజు రాత్రికి తినకపోయినా నష్టంలే. ఇప్పుడు డైలీ టెస్ట్ 1 జరుగుతూ ఉంది. ఆ 4 ఎగ్జామ్ జరిగిపోయినాయి అఖండాలు. దీంట్లో ఈ కౌటిల్యాలు అఖండ అనేది రివిజన్ టెస్ట్లో సపరేట్ జరుగుతుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈరోజు డైలీ టెస్ట్లో నీ టార్గెట్ నువ్వు 90% ఫిక్స్ చేస్తే ఇది ఫిక్స్ మారదు. ఈరోజు డైలీ టెస్ట్ నెంబర్ 1, 2, 3, 4 అయిపోయింది. ఇప్పుడు నువ్వు 5వ రోజుకు వచ్చావు. 5వ రోజులో నీకు 50 మార్కులకు 45 మార్కులు వచ్చినాయి. 45 మార్కులు అంటే 90% వచ్చింది. యు ఆర్ సాటిస్ఫైడ్. ఈరోజు నీ టార్గెట్కి నువ్వు సాటిస్ఫై అయినావు. 6వ డైలీ టెస్ట్ పెట్టుకున్నావు, నీకు 40 మార్కులే వచ్చింది అంటే 80% మాత్రం వచ్చింది అంటే 10% -10లో ఉన్నావు. ఈరోజు నువ్వు బాగా ఆలోచన చేసి నిద్రపోవాలి. ఇంక దాంట్లో ఆప్షన్ ఉండకూడదు. అట్లా 7వ తేదీ వీక్లీ గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది. 150 మార్కులకి 90% 19లా 135 మార్కులు రావాలి. 135 మార్కులు నీకు రాలేదు, 125 మార్కులు వచ్చింది, -10 మార్కులు వచ్చింది. ఆ రోజు నువ్వు అన్నం కూడా తినకూడదు. ఇట్లా టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి. అయితే మెల్లగా దీన్ని రేస్ చేసే అవకాశం మనకు ఉంది. ఈరోజు ఇప్పుడు మనకు మార్చి వచ్చేసింది. ఏప్రిల్లో మామిడి పళ్ళు వచ్చేస్తాయి. ఈ మామిడి పళ్ళు వెంటనే ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనమే చెట్టు పెట్టి మనమే మామిడి పళ్ళు కోసి తినేస్తున్నాం అట్లేం కదా.
మన తాత పెట్టిన మామిడి చెట్టులో ఉంచే పండ్లు తింటున్నాం, మన నాన్న పెట్టినటువంటి మామిడి చెట్టులో వచ్చే పండ్లు తింటున్నాం. మనమే వెంటనే చేయాలంటే కుదరదు. కోడిగుడ్డు పొదగబడాలంటే 21 రోజులు కావాల్సిందే. తొందరపడి 18వ రోజు 19వ రోజు దాన్ని పగలగొట్టావంటే పిల్ల రాదు, రక్త ముద్ద వస్తుంది. గుర్తుపెట్టుకో, ఇది మైండ్తో ఆడేటటువంటి గేమ్. నువ్వు ఎగ్జామ్ హాల్లో 2.5 గంటలు అడిగినట్టుగా నీకు మైండ్ సప్లై చేయాలంటే దానికి టైం ఉండాలి. చదివిన తర్వాత అది కన్సాలిడేషన్ అనే ప్రక్రియ చేసుకొని అది నిక్షిప్తం చేసుకోవాలి. అలా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నువ్వు టైం టేబుల్ అయితే పక్కా ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే ప్రతిరోజు నీకు సిలబస్ ఇస్తున్నాం, నోట్స్ ఇస్తున్నాం, డైలీ టెస్ట్ ఇస్తున్నాం. ప్రింట్అవుట్ తీసుకొని రాసుకో, వీక్లీ గ్రాండ్ టెస్ట్ ప్రింట్అవుట్ తీసుకో. న్యూస్ సిలబస్ ప్రకారం ఉండే వీడియోలు అవసరమైతేనే చూడు, లేకపోతే దాని జోలికి వెళ్ళొద్దు. ఇట్లా వీక్ 1 అయిన తర్వాత వీక్ 2. వీక్ 1లో ఎవరికి కూడా నువ్వు టార్గెట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత నువ్వు ఇంట్లోనే రాసుకో. ఈ పరీక్షలే కూడా రాయొద్దు, నువ్వే కూడా ఓన్గా తయారు చేసుకో. ఈ సిస్టమే నువ్వు ఫాలో కావద్దు, నువ్వు కూడా చదువు, ఇబ్బంది లేదు. అయితే కాంప్రమైజ్ అనేటటువంటిది ఉండకూడదు. గుర్తుపెట్టుకో. ఎలా ఉండాలంటే మొదటి వారం నువ్వు టార్గెట్ రీచ్ అవ్వలేదు, నో ప్రాబ్లం. రెండో వారం టార్గెట్ రీచ్ అవ్వలేదు, నో ప్రాబ్లం. 3-4 వారాలు టార్గెట్ రీచ్ అవ్వలేదు, నో ప్రాబ్లం. ఆ తర్వాత రీచ్ అవ్వలేదు అంటే మనము దానిపైన సరైనటువంటి ఏకాగ్రతను మనం పెట్టలేదు, సరైనటువంటి కాన్సన్ట్రేషన్ మనం పెట్టలేదు. కాబట్టి ఇంకా ఆ నెగ్లిజెన్సీని పక్కన పెట్టి వెంటనే ఈరోజు ఒక నోట్బుక్ పెట్టి నీ టార్గెట్ పెట్టి కేస్ స్టడీ రాయి. నీకు కానీ డౌట్ వచ్చిందనుకో, కింద వాట్సాప్లో లింకులు ఉన్నాయి, దాంట్లో జాయిన్గా. వాట్సాప్లో జాయిన్ అయితే ఆ తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్లో మీరు జాయిన్ అయితే మీకు ఫోన్ వస్తుంది. మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు, మాట్లాడచ్చు, ప్రయత్నాన్ని ముమ్మరం చేద్దాం. ఈసారి డిఎస్సిలో 100% జాబ్ వచ్చేటట్టు చేస్తాం. కాబట్టి ఈ పని చేసి ఆ తర్వాత నాతో మాట్లాడండి. ఆ తర్వాత మనం నెక్స్ట్ ట్రిప్లో ఏం చేయాలో గమనిద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని వీడియోలు బెల్ బటన్ కొడితే మీకు అందరికీ కూడా వెంటనే వస్తాయి. హైప్ చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా చేద్దాం. గుడ్ లక్ టు ఆల్.